Dear students, welcome back to our channel Anu Computer Education. సో ఇంతకుముందు మనం వీడియోలో ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఫస్ట్ వీడియోలో మనం ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఏంటి ఆర్ కంప్యూటర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ గురించి నేర్చుకున్నాం. అసలు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఎందుకు ఇంపార్టెంట్ అనేది దానికి సంబంధించిన వీడియో అనేది మనం ఆల్రెడీ అప్లోడ్ చేయడం అనేది జరిగింది. సో ఈ రోజు ఈ వీడియోలో మనం అల్గారిథం అనేది ఏంది, వై అల్గారిథం ఇస్ రిక్వైర్డ్, ఎందుకు అల్గారిథం అని రాస్తాము, అల్గారిథం ఎలా రాస్తారు, సో అల్గారిథం సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది ఈ వీడియోలో. సో వచ్చేసి ఫస్ట్ బీకామ్ ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమిస్టర్ ప్రోగ్రామింగ్ ఇన్ సిఎన్సి ప్లస్ ప్లస్ కంప్లీట్ సబ్జెక్ట్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ అప్లోడ్ చేయడం అనేది జరుగుతుంది. సో యూ ఆల్ ఆర్ రఘు సార్ స్టూడెంట్స్, యూ నో నీడ్ టు వరీ, ద ప్రోగ్రామింగ్ అండ్ సిఎన్సి ప్లస్ ప్లస్ ఇస్ వెరీ వెరీ ఈజీ సబ్జెక్ట్. దీనికోసం మీ టెన్షన్ ఏం లేదు, చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ని కరెక్ట్గా ఫాలో చేయండి. ఇంత ఫస్ట్ వీడియోలో నేను మొత్తం క్లియర్గా చెప్పాను. ఈ సబ్జెక్ట్ని ఎలా నేర్చుకోవాలి, దీన్ని ఎలా ఉండాలి అనేది మొత్తం దాని గురించి డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ వీడియో అనేది ఇంతకుముందు వీడియో అప్లోడ్ చేశాను. ఇది ఈ రోజు మనం సెకండ్ వీడియో డిస్కస్ చేస్తున్నాం. ఓకే, సో ఫస్ట్ టాపిక్ వచ్చేసి సెకండ్ క్వశ్చన్. సో ఆల్రెడీ ఫస్ట్ క్వశ్చన్ మనం డిస్కస్ చేసాం సబ్జెక్ట్లో. సో ఆల్రెడీ చెప్పాను, ఈ మెటీరియల్ అనేది మనం ప్రిపేర్ చేసిన మెటీరియల్. సో ప్రోగ్రామింగ్ అండ్ సిఎన్సి ప్లస్ ప్లస్ మీ మార్కెట్లో ఏ బుక్స్ రిఫర్ చేసినా మీ ఇష్టం, కానీ మన ప్రోగ్రామింగ్ అండ్ సిఎన్సి ప్లస్ ప్లస్ మెటీరియల్ అనేది చాలా ఈజీగా, చాలా సులువుగా చదివితే అర్థమయ్యేలాగా ఉన్నది ఉంటుంది. అది మాత్రం నేను తప్పకుండా చెప్పగలను. సో ఈ వీడియోలో మనం ఫస్ట్ వాట్ ఈస్ అన్ అల్గారిథం, ఓకే, అండ్ లిస్ట్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ అల్గారిథం అండ్ అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ అల్గారిథం. సో ఫస్ట్ ఏంటంటే, ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకోవాలన్నా ఫస్ట్ మనకు అల్గారిథం అనేది రావాలి. ఓకే, సపోజ్ మీరు ఫస్ట్ ఏదైనా ప్రాబ్లమ్ చేయాలనుకో, ఫస్ట్ ఏం చేయాలి, మనం చిన్న చిన్న పీసెస్ కింద నేర్చుకోవాలి. సో అలానే అల్గారిథం అనేది ఏంటంటే ఒక ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి ఒక టెక్నిక్ అనమాట ఇది. సో ఒక అల్గారిథం అనేది ఏంటి, ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద ప్రాబ్లమ్ సాల్వింగ్ టెక్నిక్. అంటే ఒక ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేయాలనేది దీనివల్ల అల్గారిథం అనే దాంతో మనం చెప్తాం అన్నమాట. ఇట్ ఇస్ అ ప్రాబ్లమ్ సాల్వింగ్ టెక్నిక్. ఇందులో ఏముంటదంటే సార్, అల్గారిథంలో ఏం రాస్తామంటే, ఒక అల్గారిథం అనేది ఒక ఇంగ్లీష్ లైక్ స్టేట్మెంట్సే. ఇప్పుడు ఒక ప్రాబ్లమ్‌ని మనం ఎలా రాయాలో దాన్ని థియరిటికల్ అప్రోచ్‌లో స్టెప్ బై స్టెప్ చెప్తామనమాట. సో మనం రాసే ప్రతి లైను ఎదుటి వానికి అర్థమైపోవాలి. ఇప్పుడు నేను ఒక 2 నంబర్‌ని యాడ్ చేయమని చెప్పిన. నాకు 2 నంబర్స్‌ని యాడ్ చేయడానికి ఒక అల్గారిథం రాయమని చెప్పిన. ఇప్పుడు మనం దానికి ఎలా రాస్తాము, ఫస్ట్ చెప్పాలి 2 నంబర్లు తీసుకో, తర్వాత తీసుకున్న 2 నంబర్‌ని యాడ్ చేయి. యాడ్ చేసిన 2 నంబర్స్ యాడ్ చేసిన తర్వాత నీకొచ్చేది ఏదైతే ఉందో అదే మన రిజల్ట్. సో ఇప్పుడు ఏం చేశాను, నేను ప్రతి దానిని క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. సో ఏదైతే మనం ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నామో దాన్నే మనం అల్గారిథం అంటాం. సో స్టెప్ బై స్టెప్ మనం ఏ ప్రాబ్లమ్ అయినా సరే ఒక పర్టిక్యులర్ ఆర్డర్‌లో ఒక స్టెప్ బై స్టెప్‌గా మనము ఒక ప్రొసీజర్‌తోని మనం ఎక్స్‌ప్లెయిన్ చేస్తే, ఆ ఎక్స్‌ప్లనేషన్ బట్టి మనం ఏం చేస్తామంటే ఆ పర్టిక్యులర్ ప్రాబ్లమ్ అనేది సాల్వ్ అనేది ఈజీగా అయిపోతుందన్నమాట. సో అల్గారిథంలో ఏం రాస్తాం సార్, ఇప్పుడు అల్గారిథం ఏ అల్గారిథం అయినా రాసుకోవచ్చు. మీ ఇష్టం వచ్చిన అల్గారిథం రాసుకోవచ్చు. ప్రతి అల్గారిథంలో మనం ఇంగ్లీష్ స్టేట్మెంట్సే వాడతాం. సో ఇట్ ఈస్ లైక్ ఇంగ్లీష్ లైక్ స్టేట్మెంట్స్ ఓన్లీ. అంటే మనం రాసిన సొల్యూషన్ ఎదుటివాడు చదువుకుంటూ అర్థం చేసుకుంటూ ఆ ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక మ్యాథమెటిక్స్‌లో నేను ఒక ప్రాబ్లమ్ ఎలా సాల్వ్ చేయాలో దాన్ని ఇంగ్లీష్‌లో ఒక 4 స్టెప్స్‌లో రాసి పెట్టాను. ఇప్పుడు నువ్వేం చేస్తావంటే ఆ స్టెప్స్ చదువుకుంటూ ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేసుకుంటావు. అదే నీకు అల్గారిథం అంత ఈజీగా ఉంటుంది. ఆ అల్గారిథం చదువుకుంటూ నువ్వు ఏ ప్రాబ్లమ్ అయినా సాల్వ్ చేసే కేపబిలిటీ అనేది వస్తుంది. అందుకే దీన్ని ఒక ప్రాబ్లమ్ సాల్వింగ్ టెక్నిక్ కింద మనం చెప్పుదాం. ఓకేనా? సో ఏమవుతదంటే, మస్ట్ ప్రిసైజ్ అండ్ వెల్ డిఫైన్డ్. సో అల్గారిథంలో నువ్వు రాసే ప్రతి లైన్ కూడా ఒక స్పెసిఫిక్ ఆపరేషన్ అండ్ క్లియర్‌గా ఉండాలి. ఇప్పుడు ఎదుటి వానికి మనం క్లారిటీ అనేది చాలా ఇవ్వాలి. ఎందుకంటే నువ్వు ఏదో రాసాం కదా అని రాసినామనుకో, ఎదుటివాడు చదువుకుంటూ పోయినప్పుడు మనకు అర్థం కాలేదనుకో, ప్రాబ్లమ్ స్టక్ అయిపోతాడు. సో అలా ఉండొద్దు. అల్గారిథం ఈజీగా ఉండాలి. ఏది రాసినా ఇంగ్లీష్‌లోనే ఉండాలి. ప్లస్ అది కూడా క్లియర్‌గా ఉండాలి. వానికి క్లియర్‌గా అసలు చదువుతుంటే ప్రతి ఒక్క లైను, ప్రతి ఒక్క స్టేట్‌మెంట్ వానికి క్లారిటీగా అర్థం కావాలి. సో అప్పుడే వాడు ఏం చేస్తాడంటే చదువుకుంటూ ఒక ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేసుకునేటట్టు ఇది అల్గారిథం అనేది యూజ్ అవుతది. సార్ నెక్స్ట్ ఏంటి సార్ అంటే, క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ అల్గారిథం అంటే, ఏ అల్గారిథం రాయాలన్నా ప్రతి ఒక్క అల్గారిథంలో మనము ఈ 5 బేసిక్ పాయింట్స్ అనేది కంపల్సరీ మెయింటైన్ చేయాలి. ఏంది సార్ అంటే, ప్రతి అల్గారిథంలో ఫస్ట్ మనం రాయాలంటే, ఏదైనా ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలంటే ఫస్ట్ ఏం కావాలి, ఇన్పుట్ కావాలి కదా! ఒక ఒక ఇన్పుట్ 0 ఇన్పుట్ ఉండొచ్చు. లేకపోతే ఒకటి కంటే ఎక్కువ కూడా 0 ఉండొచ్చు. కొన్ని ప్రాబ్లమ్స్‌కి ఏందంటే ఏం తీసుకోకుండా కూడా డైరెక్ట్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయొచ్చు. కొన్నిటికేమో ఒక 2 వాల్యూస్, సపోజ్ అడిషన్ ఆఫ్ 2 నంబర్స్ ఉన్నాయనుకో, మీరేం చేస్తారు, 2 నంబర్ తీసుకుంటారు. ఆ 2 నంబర్స్‌ని మనం ఇక్కడ ఇన్పుట్ అంటాం. సో ఒక 0 ఇన్పుట్ ఉన్న ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి. 1 ఇన్పుట్ ఉన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి. 2 ఇన్పుట్ ప్రాబ్లమ్స్ అంటే, ఇన్పుట్ అంటే మనం ఇచ్చే వాల్యూ, దాని బేస్ మీద మొత్తం స్టోరీ అనేది నడుస్తదనమాట. దాన్ని మనం ఇన్పుట్స్ అంటాం. సో అది కంపల్సరీ ఏ అల్గారిథం రాసినా సరే ప్రతి ఒక్క అల్గారిథం అనేది మినిమమ్‌గా ఒక రిజల్ట్ అన్నా ఇవ్వాలి. మినిమమ్ అట్‌లీస్ట్ 1 రిజల్ట్ అన్నా. ఓకే. ఒక్కొక్కసారి ఒక ప్రాబ్లమ్ 3, 4 సొల్యూషన్ ఇవ్వచ్చు. 3, 4 ఆన్సర్స్ రావచ్చు.
కానీ మినిమమ్‌గా నువ్వు ఏ అల్గారిథం రాసినా ఆ అల్గారిథం అనేది కంపల్సరీగా ఒక సొల్యూషన్ అనేది కంపల్సరీగా ఇవ్వాలి. మినిమమ్ ఒకటి, మాక్సిమం 2 ఉండొచ్చు, 3 ఉండొచ్చు, 4 ఉండొచ్చు. అది తీసుకునే ప్రాబ్లమ్‌ని బట్టి డిఫైన్ అవుతది. ఓకే. అండ్ డెఫినిట్‌నెస్ అంటే ఈచ్ ఇన్‌స్ట్రక్షన్ నువ్వు రాసే అల్గారిథంలో ఏదైతే స్టెప్స్ ఉన్నాయో, ఆ స్టెప్స్ అనేది క్లియర్ కట్‌గా ఉండాలి. క్లియర్ కట్ అంటే ఎదుటి వానికి ఆ లైన్స్ అనేది క్లారిటీగా అర్థం కావాలి. ఏమి చేయాలి? నెక్స్ట్ ఇప్పుడేం చేయాలి? నెక్స్ట్ ఏం చేయాలి? దాని తర్వాత ఏం చేయాలి? అనేది క్లారిటీ అనేది నువ్వు అల్గారిథంలో చెప్తావు. అండ్ దట్ మస్ట్ బి వెల్ డిఫైన్డ్. నువ్వు ఏది చెప్పినా అది పాజిబిలిటీగా ఉండాలి. ఇప్పుడు ఏదో ఆకాశంలో ఇల్లు కడతా అంటే కాదు కదా! దాన్ని కట్టలేం కదా మనం. నువ్వు ఒక లైన్ రాసినావు. వి కెన్ ఆల్సో బిల్డ్ ద హౌసెస్ ఇన్ ద స్కై అంటావు. సో, పాసిబిలిటీ ఉందా? కాదు. సో, మీరు ఏది రాసినా సరే అది రియల్ టైమ్‌లో పాసిబిలిటీ అనేది ఉండాలి. సో, అది వెల్ డిఫైన్డ్‌గా అండ్ ప్రిసైజ్. ఓకే. దేర్ షుడ్ నాట్ బి అంబిగ్విటీ. నువ్వు రాసే ప్రతి లైను కన్‌ఫ్యూజన్ క్రియేట్ చేయొద్దు. ఇప్పుడు ఎదుటి వానికి కన్‌ఫ్యూజన్ ఇవ్వద్దు. నువ్వు రాసే ప్రతి లైన్ వాడు చదువుకుంటూ ఆ ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేసుకునేటట్టు ఉండాలి. నువ్వు రాసినంత కన్‌ఫ్యూజ్‌గా రాసినావనుకో వాడేమైపోతే అంబిగ్విటీ ఫీల్ అయిపోయి ఆ ప్రాబ్లమ్ అరే! ఇదేంది మొత్తం తికమక ఉంది. నాకు అర్థం అవుతలేదు. కానీ అక్కడ స్టక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. అందుకోసమే మనం దాన్ని ప్రిసైజ్. ఓకే. అది. నెక్స్ట్ వచ్చేసి కంపల్సరీ నెక్స్ట్ ఫోర్త్ స్టెప్ వచ్చేసి ఫైనైట్‌నెస్. అంటే ఏ అల్గారిథం రాసినా సరే ఓకే. మీకు తెలుసు ఆల్రెడీ స్కూల్‌లో మీరు ఫస్ట్ క్లాస్ నుంచి 10థ్ క్లాసు, ఇంటర్మీడియేట్ అవన్నీ చదువుకున్నారు. ప్రతి ప్రాబ్లమ్ చేస్తారు. మ్యాథ్స్‌లో చాలా ప్రాబ్లమ్స్ చేశారు మీరు 6థ్ క్లాస్, 7థ్ క్లాస్, 8థ్ క్లాస్ మ్యాథ్స్‌లో. మీకు గుర్తుందో లేదో మ్యాథ్స్ అనంగానే ప్రతి మ్యాథమెటిక్ కాన్సెప్ట్స్‌లో ఒక ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలంటే ప్రతి ప్రాబ్లమ్‌కి 4 స్టెప్స్, 5 స్టెప్స్, 6 స్టెప్స్, 7 స్టెప్స్, 8 స్టెప్స్, 9 స్టెప్స్ కంపల్సరీ సర్టెన్ నంబర్ ఆఫ్ స్టెప్స్ అనేది ఉంటది. అలా అని ఇన్‌ఫైనైట్ నంబర్ ఆఫ్ స్టెప్స్ అనేది ఉండదు. అంటే ఏ ప్రాబ్లమ్ సాల్వ్ చేసినా మనం ప్రాబ్లమ్ అనేది 5 స్టెప్‌లోనో, 6 స్టెప్‌లోనో కంపల్సరీ ఫినిష్ అనేది అయిపోతది. సో, ఇక్కడ ఫైనైట్‌నెస్ అంటే ఏందంటే ఇట్ షుడ్ బి ఎండ్ ఎట్ సర్టెన్ పాయింట్. కంపల్సరీ నువ్వు మొదలుపెట్టిన ఒక ప్రాబ్లమ్‌ని ఫినిష్ చేయాలి. ఫినిష్ అయిపోవాలి. అలా అని నువ్వు చేసినంత నువ్వు ఎలా అయితే ప్రాబ్లమ్ చేస్తున్నావో అది వస్తా ఉంది. దానికి అంతు లేదు. సో, అలాంటి ప్రాబ్లమ్స్‌కి మనం అల్గారిథం రాయకూడదు. ఏ ప్రాబ్లమ్ అయితే మనకు ఎక్కడనో ఒక పాయింట్‌లో సెవెంత్ స్టెప్‌లోనో, ఎయిత్ స్టెప్‌లోనో కంపల్సరీ ఆగిపోతది. ఓకే. ఆగిపోయేంత వరకి ఉన్నటువంటి ప్రాబ్లమ్స్‌కే మనము అల్గారిథం అనేది రాయాలి. సో, ఏ అల్గారిథం రాసినా ఆ ప్రతి అల్గారిథంలో స్టెప్స్ కంపల్సరీ ఏముండాలి? ఫైనైట్‌నెస్ అంటే కౌంటబుల్ నంబర్ ఆఫ్ స్టెప్స్ అనేది ఉండాలి. అది 7 స్టెప్సో, 9 స్టెప్సో, 20 స్టెప్సో అది మనకు అవసరం లేదు. ఎన్ని స్టెప్స్ అన్నా ఉండని గానీ, కంపల్సరీ ఏదో ఒక పలానా స్టెప్‌లో నీకు ఆన్సర్ వస్తది అనే క్లారిటీ ఉంటే చాలు. నెక్స్ట్ ఎఫెక్టివ్‌నెస్ అనేది ఇంపార్టెంట్. సో, ఏ ఆపరేషన్ చేస్తున్నామో మస్ట్ బి సింపుల్. మనం ఇప్పుడు ఎడిషన్ చేయాలన్నా సింపుల్‌గా ఉండాలి. అంటే ఎదుటివాడు మన లైన్స్ చదువుకుంటూ ఏదైతే ఆపరేషన్ చేయాలనుకుంటున్నామో ఆ ఆపరేషన్ అనేది సింపుల్‌గా ఉండాలి. మస్ట్ బి ఫైనైట్. ఇప్పుడు ఆడు గంటలు గంటలు ఉండదు. ఇప్పుడు నువ్వు ఒక పెద్ద కాంప్లికేషన్‌గా ఇచ్చేసినావనుకో, వాడు ప్రాబ్లమ్ చేస్తా ఉండు గంటలు గంటలు టైం పడుతుంది. అలా కాదు. అది ఎంత టైం పడుతదో కూడా మనం చెప్పలేం. ఏదైనా వర్క్ చేస్తున్నామప్పుడు, ఆ వర్క్‌లో ఇన్వాల్వ్ అయిపోయినామనుకో, మనకే క్లారిటీ ఉండదు. ఒక్కోసారి ఆ వర్క్ ఎప్పుడు అయిపోతదనేది. అలా ఉండొద్దు. మనం క్లియర్‌గా ఒక వర్క్ ఇచ్చినప్పుడు అలా క్లియర్‌గా చెప్తుంటే, దాన్ని బట్టి చేస్తుంటే మనకు అర్థమైపోతది. ఒక 5 మినిట్స్‌లోనో, ఒక 2 మినిట్స్‌లోనో, ఒక 3 మినిట్స్‌లో మన ప్రాబ్లమ్ అనేది అయిపోతుందన్న క్లారిటీ అనేది కూడా మనకు అర్థమయ్యేటట్టు ఉండాలి. సో, అందుకే ఇది ఎఫెక్టివ్‌నెస్. సో, అర్థమైంది కదా! కంపల్సరీ ఇన్‌పుట్ తీసుకోవాలి. ప్రతి అల్గారిథం కంపల్సరీ ఒక్క రిజల్ట్ మినిమమ్ లేకపోతే మాక్సిమం 2 రిజల్ట్స్, 3 రిజల్ట్స్ అండ్ డ ఇదేంది ఆహ్, డెఫినిట్‌నెస్ అంటే కంపల్సరీ మనం రాసే ప్రతి అల్గారిథంలో కంపల్సరీ క్లియర్ కట్‌గా ఉండాలి. వానికి అర్థమయ్యేటట్టు ఉండాలి. మనం ఏది రాసినా అది క్లారిటీగా ఉండాలి. అది కన్‌ఫ్యూజన్ చేయకూడదు. ఓకే. అది అంబిగ్యూటీ, కన్‌ఫ్యూజన్ అనేది రావద్దు. ఫైనైట్ అంటే ప్రతి ప్రాబ్లమ్ మనం ఏ అల్గారిథం రాసినా ప్రతి అల్గారిథంకి ఏముంటది? ఫైనైట్ నంబర్ ఆఫ్ స్టెప్స్ అనేది ఉంటది. ఓకే. ఎఫెక్టివ్‌నెస్ అనేది ఇది చాలా చాలా ఇంపార్టెంట్. టైం అనేది గంటలు గంటలు కాకుండా కంపల్సరీ ఒక గంటనో, ఒక హాఫ్ అన్ అవరో, 45 మినిట్సో మనం చెప్పగలగాలి. ఇంత టైంలో ఈ పని అయిపోతది అని చెప్పగలిగేంత అనేది క్లారిటీగా అనేది అల్గారిథంలో ఉండాలి. ఓకే. సో, ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి అడ్వాంటేజెస్ ఆఫ్ అల్గారిథం. సార్ అల్గారిథం అనేది బెనిఫిట్స్ ఏమొచ్చినాయి అల్గారిథంలో అంటే అల్గారిథం ఈస్ రిటర్న్ అండ్ అండర్‌స్టాండ్. ఓకే. రాసిన అల్గారిథంలో మనం ఏమి కొత్త ఏదో సింబల్సో ఏదో ఏం రాయం. అల్గారిథం ఏం రాసినా మనం ఇంగ్లీష్ లైక్ లాంగ్వేజే వాడతాం. అంటే సింపుల్ ఇంగ్లీష్‌లోనే రాస్తాం అల్గారిథం అనేది. అంటే మ్యాథమెటిక్స్‌లో ప్రాబ్లమ్ అయితే ఎలా అయితే సింబల్స్ అవి యూజ్ చేసుకొని రాసామో ఆ ప్రాబ్లమ్‌ని మనం ఇంగ్లీష్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేస్తామండి. స్టెప్స్ వైస్ కింద. ఫస్ట్ ఇది చెయ్యి, సెకండ్ ఇది చెయ్యి, థర్డ్ ఇది చెయ్యి అని ఇంగ్లీష్‌లో రాస్తాం. సో, దాన్ని చదువుకుంటూ వాడు ప్రాబ్లమ్ అనేది సాల్వ్ చేస్తాడు. అది ఎలా రాస్తామంటే ఇంగ్లీష్‌లో రాస్తాం. అందుకే దీన్ని మనకు అడ్వాంటేజ్ అనమాట. ఓకే. ఎవ్రీ స్టెప్ ఇన్ అల్గారిథం హాస్ ఇట్స్ ఓన్ లాజిక్ ఆర్ లాజికల్ సీక్వెన్స్. ఓకే. ఇప్పుడు మనము ఏం చేస్తాం అల్గారిథం అనంగానే స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ రాస్తాము. ప్రతి ఒక్క సీక్వెన్స్, ప్రతి ఒక్క స్టెప్‌లో ఒక ఇది చేయాలి. ఈ స్టెప్‌లో ఈ కాన్సెప్ట్ చేయాలి. ఈ స్టెప్‌లో ఇది చేయాలి అనేది క్లియర్‌గా చెప్తాం. ఇలా రాయడం వల్ల ఏమవుతదంటే
ఇప్పుడు ఎక్కడైనా మిస్టేక్ పోయిందనుకో, మనం ఈజీగా ఏ స్టెప్‌లో మిస్టేక్ అయిందో ఆ స్టెప్‌ని మనం డీబగ్ అంటే రెక్టిఫై చేయొచ్చు ఎర్రర్స్‌ని. మనం ఏదైతే అల్గారిథం రాసినామో ఏదైనా రాంగ్ వచ్చిందనుకో, ఏ స్టెప్స్‌లో, ఏ సీక్వెన్స్‌లో, ఎక్కడ ఏ నంబర్‌లో మనకు ప్రాబ్లమ్ వచ్చిందనేది మళ్ళీ రిటర్న్‌గా ఎళ్లి బ్యాక్‌కెళ్ళి చెక్ చేసుకునే అనేది వస్తది. డీబగింగ్ ఈస్ నథింగ్ బట్ ఫైండింగ్ ఆర్ రెక్టిఫైయింగ్ ద ఎర్రర్స్. ఓకే. వేర్ వి మేడ్ ద మిస్టేక్స్ దట్ వి క్యాన్ ఐడెంటిఫై. సో ఇది అనేది చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ సపోజ్ సార్ ఒక పెద్ద ప్రాబ్లమ్ ఉంది సార్. అది ఒక్కరిని నేను మొత్తం సాల్వ్ చేయలేను. నేను ఏం చేయొచ్చు సార్ అంటే, ఈ అల్గారిథమ్‌తోని ఏం చేయొచ్చు అంటే మనము ఒక ప్రాబ్లమ్‌ని పీసెస్ కింద డివైడ్ చేయొచ్చు. ఇప్పుడు పెద్ద ప్రాబ్లమ్ ఉంది. సార్ అంత పెద్ద ప్రాబ్లమ్ ఒకటేసారి మొదలు పెడితే నాకు కన్‌ఫ్యూజ్ అవుతుందంటే, అప్పుడు నువ్వేం చేస్తావంటే ఆ ప్రాబ్లమ్‌ని 2 పీసెసో, 3 పీసెస్ కింద చేసి ఇండివిడ్యువల్‌గా ఒక్కొక్క పీసెస్ సాల్వ్ చేసుకుంటూ వస్తావు. ఫైనల్‌గా వచ్చే వరకు ఏం చేస్తావంటే ఈ 3 పీసెస్‌కి సంబంధించిన ఆన్సర్స్ క్లబ్ చేస్తే నీకు ఫైనల్ ఆన్సర్ వస్తది. అంటే ఇక్కడ ఏం మీనింగ్ ఏంది? మనకు పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్‌ని మనం ఏం చేస్తున్నామంటే బ్రేక్ చేసుకుంటూ ఒక్కొక్క పార్ట్‌ని సెపరేట్‌గా సాల్వ్ చేసుకొని ఫైనల్‌గా మనం ఆన్సర్ చెప్పేటప్పుడు మాత్రం ఏం చేస్తామంటే ఈ అన్నిటిని కలిపి ఫైనల్‌గా ఓవరాల్‌గా ఒకటే ఆన్సర్ చెప్తాం. కానీ ఒక ఆన్సర్ ఎలా చేసినామంటే 3 పార్ట్స్ కింద డివైడ్ చేసుకొని ఇండివిడ్యువల్‌గా చేసుకుంటూ వచ్చినాం. సో దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ అల్గారిథమ్. ఓకే. నెక్స్ట్ డ్రాబ్యాక్స్. సార్ అల్గారిథమ్స్ ఎలా ఉంటాయి? కొన్ని అల్గారిథమ్స్ టైమ్ కన్స్యూమింగ్ ఉంటాయి. ఓకే. సో నెక్స్ట్ బిగ్ టాస్క్. సో కొన్ని ప్రాబ్లమ్స్ పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ ఉంటాయి మ్యాథమెటిక్స్‌లో. అలాంటి ప్రాబ్లమ్స్‌కి అల్గారిథం రాయాలంటే చాలా కష్టంగా ఉంటుంది మనకు. రాయొచ్చు కానీ చాలా టైం పడతది. చాలా కష్టంగా కూడా ఉంటది. ఓకే. అండ్ డిఫికల్ట్ టు షో బ్రాంచింగ్ అండ్ లూపింగ్. సో లూపింగ్ అంటే ఏందంటే ఈ లూపింగ్ అండ్ బ్రాంచింగ్ అనే కాన్సెప్ట్ మీకు ఇప్పుడు క్లారిటీ రాదు. ఇది మీకు ఎట్లా అంటే ఇప్పుడు ఒక ఏ గ్రేటర్ థాన్ బి అండ్ బి గ్రేటర్ థాన్ ఏ అలాంటివి ఉంటాయి కదా! అలాంటి దాన్ని మనం బ్రాంచింగ్ అంటాం. అంటే ఇది ట్రూ అయితే ఇది కరెక్ట్ అయితే ఇక్కడెళ్ళు. ఇది ఫాల్స్ అయితే ఇక్కడెళ్ళు అని మనం చెప్పే కాన్సెప్ట్స్‌ని మనం బ్రాంచింగ్ స్టేట్మెంట్స్ అంటారు. సో, దీనికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ముందు ముందు అర్థమవుతుంది. ప్రతీదీ చెప్పాను గదా! సి లాంగ్వేజ్‌లో ప్రతీదీ ఒక క్వెషన్ చూస్తే గాని, ఒక ఆన్సర్ చూస్తే గాని మనకు మొత్తం సబ్జెక్ట్ అర్థం కాదు. సో, ఎలా మనం సబ్జెక్ట్‌లోకెళ్తుంటే అక్కడక్కడ కొంచెం కొంచెం క్లారిటీ వస్తుంది. ఒక వారం నుంచి 10 రోజులు పడుతుంది మీకు ఈ సబ్జెక్ట్ అర్థం కానీకి. ఓకే. అప్పుడు స్లోగా ఎందుకంటే స్టార్టింగ్‌లో మనకు మొత్తం థియరీ ఉంటుంది. థియరీ అంటే ఒక 1 వీక్ వరకు మనకు థియరీ ఉంటుంది. ఒక్కసారి థియరీ కంప్లీట్ అయిందనుకో మెల్లి మెల్లిగా ప్రాక్టికల్‌కి ఎంటర్ అవుతుంటాం. ఓకే. సో, ఇది క్వెషన్. సో, నెక్స్ట్ క్వెషన్ వచ్చి నొటేషన్స్. అల్గారిథమ్‌లో ఓకే. సో, వాట్ వి ఆర్ గోయింగ్ టు రైట్ హియర్ అల్గారిథమ్ నొటేషన్స్. సో, ప్రతిసారి ఇప్పుడు అల్గారిథమ్ రాసినాం. ఇప్పుడు నాకు మ్యాథ్స్‌లో డిఫరెంట్ డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ట్రిగ్నోమెట్రీ ప్రాబ్లమ్ ఉంది. ప్లస్ ఇది మన జామెట్రీ ప్రాబ్లమ్ ఉంది. సో, డిఫరెంట్ డిఫరెన్స్ ఉంది. అయితే నువ్వు ఏ అల్గారిథమ్ రాస్తున్నావు అనేది నొటేషన్స్ అంటే మనం అల్గారిథమ్ రాసేటప్పుడు మనం పాటించాల్సిన రూల్స్. రైట్? ఫస్ట్ ఏం చేయాలి? నేమ్ ఆఫ్ ద అల్గారిథమ్. నువ్వు ఏ అల్గారిథమ్ రాసినావో దేనికోసం దేనికి రాస్తున్నావు అల్గారిథమ్. ఇంగ్లీష్‌లోనే స్టేట్మెంట్ రాస్తావు. సో, ఏ దాని కోసం నువ్వు ఆల్గోరిథం రాస్తున్నావు అని ఆ ఆల్గోరిథం పేరు మాత్రం రాయాలి. ఇప్పుడు సపోజ్ నువ్వు అడిషన్ ఆఫ్ 2 నంబర్స్ ఆల్గోరిథం రాస్తున్నావు. నువ్వేమని చెప్పాలి? రైట్ అన్ అల్గోరిథం వి ఆర్ రైటింగ్ ద అల్గోరిథం టు ఫైండ్ ద అడిషన్ ఆఫ్ 2 నంబర్స్ అని. ఇప్పుడు ఎదుటివాడు ఆ క్వెషన్ చూడగానే అర్థమైతది. ఆహా! కిందది అల్గోరిథము దేనికి సంబంధించిన అల్గోరిథం? ఆహా! 2 నంబర్స్‌ని యాడ్ చేయడానికి రాసిన అల్గోరిథం అని. సో, అది నేమ్ ఆఫ్ ద అల్గోరిథం. సో, మీకు గుర్తుంది కదా! ఇప్పటి నుంచి మనం ఏ అల్గోరిథం రాసినా ఫస్ట్ మనం అల్గోరిథం రాసే అంటే అల్గోరిథం స్టెప్స్ రాసే ముందు ఏ అల్గోరిథమో అల్గోరిథం పేరు రాయాలి. సో, ఎదుటి వానికి క్లారిటీ అనేది వస్తుంది. ఓకే. నౌ నెక్స్ట్ స్టెప్ నంబర్. అల్గారిథమ్స్ సేమ్ ఉంటాయని చెప్పాను. సీక్వెన్స్ ఆఫ్ స్టెప్స్ ఉంటాయని చెప్పాను కదా! ప్రతి స్టెప్‌కి ఒక నంబర్ అనేది ఇవ్వాలి మనం. స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3, స్టెప్ 4. సో, ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ వి షుడ్ గివ్ ద నంబర్. సో థట్ వి కెన్ అండర్‌స్టాండ్ వి ఆర్ ఇన్ విచ్ స్టెప్ మనం ఎక్కడున్నాం అనేది కూడా క్లారిటీ తెలిసిపోతది స్టెప్ నంబర్ చూసుకుంటే. ఓకే. నెక్స్ట్ ఇదేంది ఎక్స్‌ప్లనేటరీ కామెంట్. అంటే మనం ఏం చేస్తున్నామో ఆ ఆపరేషన్‌ని ఇట్లా స్క్వేర్ బ్రాకెట్స్ అన్నమాట. ఈ స్క్వేర్ బ్రాకెట్స్ అంటాం దీన్ని. ఈ స్క్వేర్ బ్రాకెట్‌లో మనం ఏం చేస్తున్నామో రాయాలి. కామెంట్ అన్నమాట ఇది. అంటే మనం ఏం కింద ఏం 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 ఆపరేషన్ చేస్తున్నామో దాన్ని ఇక్కడ ఎక్స్‌ప్లనేషన్ చేస్తామన్నమాట. ఓకే. ఎక్స్‌ప్లనేషన్‌ని కామెంట్ అంటాం దీన్ని. ఓకే. కింద ఎగ్జాంపుల్ చూస్తాను. ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే మీకు మొత్తం క్లారిటీగా ఈ అల్గారిథం గురించి మొత్తం థియరిటికల్ కాన్సెప్ట్ ఏదైతే ఎక్స్‌ప్లెయిన్ చేశానో దానికి సంబంధించిన మొత్తం ఇన్ఫర్మేషన్ ఇప్పుడు నెక్స్ట్ కింద క్వెషన్‌లో చూపిస్తాను. ఓకే. అండ్ టర్మినేషన్. కంపల్సరీ ఏం చెప్పినా అల్గారిథం అయిపోయినాక నువ్వు ఎండింగ్‌లో ఏం చెప్పాలి? స్టాప్. అంటే అయిపోయింది అని ఒక ఇండికేషన్ ఇవ్వాలి. సో, ఆ ఇండికేషన్‌తోని ఎదుటివానికి ఏం అర్థమైతదంటే, ఆహా! ఒక అల్గారిథం అనేది కంప్లీట్ అయిపోయింది అని ఒక క్లారిటీ అనేది మనం ఇవ్వాలి. సో, ఇదే టర్మినేషన్. ఓకే. సో, ఇవి అర్థమైంది కదా! ఇప్పుడు ఏం చేస్తారు మీరు ప్రతి ఒక్క అల్గారిథం ఏ అల్గారిథం రాయాలన్నా ఫస్ట్ ఏం చేయాలి? ఏ అల్గారిథం రాస్తున్నారో దాని పేరు రాయాలి. నెక్స్ట్ ప్రతి ఒక్క అల్గారిథంకి స్టెప్ నంబర్ మెయింటైన్ చేయాలి. ప్రతి అల్గారిథంలో మీరు ఏమేమి ఆపరేషన్ చేస్తున్నారో దానికి సంబంధించిన క్లియర్ కట్‌గా ఎక్స్‌ప్లనేషన్ స్క్వేర్ బ్రాకెట్‌లో రాయాలి. నెక్స్ట్ అల్గోరిథం కంప్లీట్ అయిన తర్వాత అయిపోయింది అని ఒక ఇండికేషన్ ఇవ్వాలి. స్టాప్ అని రాసినామనుకో వానికి అర్థమైతది. ఆహా! ఇక్కడికి అయిపోయింది. ఇంకా దీనికి ఫర్దర్‌గా ఇంకా
ఏం స్టెప్స్ లేవు అని, అంటే ప్రాబ్లం కంప్లీట్ అయిపోయింది అని ఒక మీనింగ్ అనేది మీరు టర్మినేషన్తో చెప్తారన్నమాట. సో అది మనకు అల్గరిథం నోటేషన్స్. ఓకే, ఇప్పుడు మీకు ఇది ఏదైతే నేను థియరిటికల్ కాన్సెప్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేశానో దీనికి కంప్లీట్గా సంబంధించిన ఒక ఎగ్జాంపుల్ మనం డిస్కస్ చేద్దాం. సో ఇప్పుడు మీకు మొత్తం క్లారిటీ వచ్చేస్తుంది. సరే, ఇప్పుడు ఆల్రెడీ నేను ఒక ప్రాబ్లం తీసుకున్నాను. ఏం క్వశ్చన్ అంటే రైట్ అండ్ అల్గారిథం టు ఫైండ్ ద సమ్ ఆఫ్ టూ నంబర్స్. అంటే నా క్వశ్చన్ ఏంటంటే రెండు నంబర్స్ ని ఎలా యాడ్ చేయాలి అనే క్వశ్చన్. దానికి నువ్వు ఒక అల్గారిథం రాయాలి. సో అల్గారిథం అనేది గుర్తొచ్చింది కదా, ఏ సీక్వెన్స్ ఆఫ్ స్టెప్స్. ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ ఎస్ ఎ ప్రాబ్లమ్ సాల్వింగ్ టెక్నిక్. ఈ స్టెప్స్ ని ఫాలో చేసుకొని ఎవరైనా ఏ ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఏం చేయాలి, అల్గారిథం అని వెట్టింగ్ పెట్టి యాడింగ్ ఎడిషన్ ఆఫ్ టూ నంబర్స్. ఇదేంటిది, నేమ్ ఆఫ్ ద అల్గారిథం. ఓకే, నేమ్ ఆఫ్ ద అల్గారిథం. సో చెప్పాను కదా, ఫస్ట్ ఏం చేయాలి, ఏ అల్గారిథం రాయాలన్నా ఫస్ట్ ఆ పేరు రాయాలి కదా, రాశాను. సో అల్గారిథం నోటేషన్స్ ఫాలో చేయాలి మనం. ఓకే, రాసిన తర్వాత ప్రతి దానికి ఏం చెప్పినా స్టెప్ నంబర్ అయ్యాలని. ఇప్పుడు స్టెప్ 1 ఇచ్చానా, ఇప్పుడు స్టెప్ 1 లో ఏం చేయాలో దాన్ని స్క్వేర్ బ్రాకెట్ లో నేను చెప్పిన ఎక్స్ప్లెనేటరీ కామెంట్ అంటారు దాన్ని. సో అంటే ఏం చేస్తున్నా స్టెప్ 1 అనేది ఏం చెప్పాలన్నా స్క్వేర్ బ్రాకెట్ లోనే చెప్పాలి. ఏమంటున్నా, రీడ్ టూ వాల్యూస్ అంటే రెండు వాల్యూస్ తీసుకో అని, రైట్. ఓకే, ఆ వాల్యూస్ వచ్చి ఏ అని, ఇంకొక వాల్యూ వచ్చి బి అని. అంటే ఇది చదువుకుంటే వాడేం చేస్తాడు, ఏ అంటే ఒక 20 తీసుకుంటాడు, బి అంటే ఒక 30 తీసుకుంటాడు. అంటే మనము డైరెక్ట్ వాల్యూ తీసుకోవద్దు. ఇక్కడ ఇక్కడ మనం ఏంటంటే ఏదో ఏ అనేది ఒక వాల్యూ, బి అనేది ఒక వాల్యూ, రెండు వాల్యూస్ తీసుకో అని చెప్పినాం. వాడు ఇది చదువుకుంటూ వాడేం చేసుకుంటూ 20 ఒకటి 30 తీసుకోండు. ఇప్పుడు 20 అనేది ఏ, 30 అనేది బి. అంటే మనం థియరిటికల్ గా చెప్తాం, వాడు ప్రాక్టికల్ గా చేస్తాడు అనమాట, అంతే. ఇప్పుడు ఏమంటున్నాం, కంప్యూట్ అంటే ఈ సెకండ్ స్టెప్ లో ఏం చేస్తున్నాం మనం, తీసుకున్న స్టెప్ 1 లో ఏవైతే రెండు వాల్యూస్ ఏ అండ్ బి తీసుకున్నావో, అంటే స్టెప్ 1 లో 10, 20 అండ్ 30 ఏవైతే తీసుకున్నారో ఆ వాటిని యాడ్ చెయ్యి అని మీనింగ్. కంప్యూట్ అంటే క్యాల్కులేట్ అని మీనింగ్. కంప్యూట్ అంటే క్యాల్కులేట్. సో యాడ్ చేసినాక ఆన్సర్ వచ్చింది కదా. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏం చేసిన, 20 + 30 చేయగానే ఆన్సర్ ఏమొచ్చింది, 50. ఈ 50ని మనం ఏం చేసినట్టు ఒక వేరియబుల్ లో స్టోర్ చేసిండు, ఒక దగ్గర స్టోర్ చేసిండు. అదేది, సమ్ అని. సమ్ అనే దాంట్లో ఈ 50 స్టోర్ అయిపోయింది. ఇప్పుడు సమ్ లో ఏముంది, సమ్ ఈజ్ ఈక్వల్ టు 50 ఉంది. ఇప్పుడు అయిపోయింది కదా ఆన్సర్. ఇప్పుడు నువ్వు నంబర్ తీసుకున్నావు, యాడ్ చేసినావు. ఇప్పుడు ఏం చేయాలి, డిస్ప్లే ద రిజల్ట్. అంటే ఆన్సర్ వచ్చేసింది, ఇగో ఆన్సర్ ఇగో ప్రింట్ చేస్తున్నాం. ఆన్సర్ ని ప్రింట్ చేస్తున్నాం స్క్రీన్ పైన, అంటే చూపిస్తున్నాం ఆన్సర్. ఇగో ఆన్సర్ నేను రెండు నంబర్లు యాడ్ చేసిన, ఆఫ్టర్ యాడ్ చేసిన తర్వాత నాకు ఆన్సర్ వచ్చింది 50 అని. అంటే ఈ స్టెప్ లో మన వాడు ఏం చేస్తాడు, 50 అని రాస్తాడు. అంటే 50 అని రాయగానే ఆహా ఇక్కడ 10, 20, 30 తీసుకుండు, ఆ రెండింటిని 20 + 30ని యాడ్ చేసిండు. యాడ్ చేసినాక వచ్చిన ఆన్సరే 50. ఇది రిజల్ట్ అని. లాస్ట్ కి ఏం చేసిన స్టెప్ 4 లో, దీన్ని ఎండ్ ఆర్ టర్మినేషన్ అంటారు. చెప్పినాక 4 నొటేషన్స్ ఉన్నాయి అల్గారిథం లో. ఏమేమి ఉన్నాయి, నేమ్ ఆఫ్ ద అల్గారిథం, స్టెప్ నెంబర్, నెక్స్ట్ ఏముంది, ఎక్స్ప్లెనేటరీ కామెంట్, నెక్స్ట్ ఏం చెప్పినాను, స్టాప్, టర్మినేషన్. అంటే స్టాప్ అని రాసిన అంటే అయిపోయింది, నేను రెండు నంబర్లు తీసుకున్నా, యాడ్ చేసిన, ఆన్సర్ వచ్చేసింది, అయిపోయింది నా ప్రాబ్లము అని స్టాప్ అని రాసినాం. స్టాప్ అని అంటే మీనింగ్ ఏంటంటే మన అల్గారిథం సాల్వ్ అయిపోయింది. అంటే ఇప్పుడు ఈ స్టెప్స్ ని ఎవరికైనా నువ్వు ఫస్ట్ మామూలుగా ఒక 5th క్లాస్ స్టూడెంట్ కో 6th క్లాస్ స్టూడెంట్ ఎవరికైనా ఇచ్చినావు అనుకో, వాడు ఏం చేస్తాడంటే దీన్ని అర్థం చేసుకుంటాడు. ఈ స్టెప్ 1 లో ఏం చేస్తున్నాం, రెండు నంబర్లు తీసుకుంటాం. స్టెప్ 2 లో ఏం చేస్తున్నాం, యాడ్ చేస్తున్నాం. యాడ్ చేసినాక స్టెప్ 3 లో ఏమొస్తుంది, ఆన్సర్ వస్తుంది, అయిపోయింది. స్టెప్ 4 ఏంది, అయిపోయింది, అల్గారిథం కంప్లీట్ అయిపోయింది. అంతే, అంత సింపుల్ గా అనమాట ఇంగ్లీష్ లోనే. ఇప్పుడు ఇక్కడ నేను ఈ అల్గారిథం లో ఏం రాసినా ప్రతిదీ కూడా ఏం చేసినాం, ఇంగ్లీష్ లో చెప్పినాం. మ్యాథమెటికల్ గా కాకుండా ఇంగ్లీష్ లో మనం దాని ప్రాబ్లమ్ ని ఎక్స్ప్లెయిన్ చేసినాం. ఇది చదువుకుంటూ వాడు మ్యాథమెటికల్ ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకుంటాం. సో ఆ వేగా మనకు అల్గారిథం అనేది యూస్ఫుల్ అవుతుంది. ఓకే, ఇప్పుడు మనకు నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి ఇంకొక అల్గారిథం, మీరు ప్రాక్టీస్ కోసం ఇంకొక అల్గారిథం. సార్ ఇదేంది సార్ అంటే, రైట్ అన్ అల్గారిథం టు ఫైండ్ ఓకే గ్రేటెస్ట్ ఆఫ్ 3 నంబర్స్. ఓకే, సో గ్రేటెస్ట్ ఆఫ్ 3 నంబర్స్ అంటే ఏంది, 3 నంబర్స్ అంటే ఏంది, మూడు నంబర్స్ అంటే 20, 30, 10 అని తీసుకున్నాం. నీ ఇష్టం, మీ ఏ వాల్యూ తీసుకున్నామని కాదు, మీ ఏ వాల్యూ అయినా తీసుకోవచ్చు. ఓకే, సో ఈ ఫస్ట్ మూడు వాల్యూస్, ఈ మూడు వాల్యూలో గ్రేటర్ ఏదమ్మా, డైరెక్ట్ మీరు చెప్పారు 30 అని చెప్పేశారు. ఇక్కడ వాల్యూ కాబట్టి మీరు డైరెక్ట్ చూసి చెప్పేశారు. అదే నేను 30, 50, 90 అని అనుకో, ఏ వాల్యూ గ్రేటర్ అంటే 90 గ్రేటర్ అంటారు. అదే నేను 120, 67, 32 అన్న, సారీ 22 or 32 సంథింగ్, ఇందులో ఏ వాల్యూ పెద్దది, ఫస్ట్ వాల్యూ పెద్దది అని చెప్తారు. ఇళ్ళనేమో సెకండ్ వాల్యూ పెద్దది అన్నారు, ఇళ్ళనేమో థర్డ్ వాల్యూ పెద్దది అన్నారు, ఇళ్ళనేమో ఫస్ట్ వాల్యూ పెద్దది అన్నారు. అంటే మీరు ఏది పెద్దది అనేది ఎలా చెప్తారంటే మీరు వాల్యూస్ చూసే చెప్తారు. కానీ మనం అలా చెప్పొద్దు. మనం ఏం చేయాలంటే ఒక జనరల్ గా ఒక ఫార్ములాని రాయాలన్నమాట. ఇప్పుడు ఏమని చెప్పినాను క్వశ్చన్, మూడు నంబర్లో ఏ నంబర్ పెద్దదో నువ్వు కనిపెట్టాలి అని చెప్పిన. ఇది అల్గారిథం. ఇప్పుడు మనం అల్గారిథం పేరు ఏం చేసినాం, రైట్ ఎనీ 3 నంబర్స్ అని చెప్పినాం. ఇది అల్గారిథం నేమ్, అల్గారిథం నేమ్. ఓకే,
నెక్స్ట్ స్టెప్ నెంబర్ అంటే స్టెప్ నెంబర్ మెయింటైన్ చేస్తున్నాం. ఇదేంది ఎక్స్ప్లెనేటరీ కామెంట్ అంటే రీడ్ ఎనీ 3 వాల్యూస్ అంటే 3 నంబర్లు తీసుకో అని చెప్తున్నాం. అంటే అందుకే ఇప్పుడు 3 నంబర్లు తీసుకుని ఇక్కడ రైట్. అప్పుడు కంపేర్. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఈ 3 నంబర్‌లో ఏది పెద్దది అంటే మీరేం చేస్తారంటే మామూలుగా ఇది చూడంగానే మీరు డైరెక్ట్ 30 పెద్దది అంటున్నాం. అది మనం చెప్తాం. కానీ అలా సి లాంగ్వేజ్‌లో మనం చెప్పనీకి రాదు. సి లాంగ్వేజ్‌లో ఏం చేయాలంటే ఇది ఏ అనుకో, ఇది బి అనుకో, ఇది సి అనుకో, లేకపోతే ఇది ఎక్స్ అనుకో, ఇది వై అనుకో, ఇది జెడ్ అనుకో. ఇప్పుడు మామూలుగా మీరేం చేస్తారంటే వాల్యూ అయితేనేమో డైరెక్ట్ చూసి చెప్పొచ్చు ఇది పెద్ద అని. ఇప్పుడు వాల్యూ కాదు కదా! మనం ఆ వాల్యూ ప్లేస్‌లో ఏమని తీసుకున్నాం? ఎక్స్, వై, జెడ్. ఎక్స్ అనేది ఒక వాల్యూ, వై అనేది ఒక వాల్యూ, జెడ్ అనేది ఒకటి. ఈ ముగ్గురిట్లో ఎవరో ఒకరైతే పెద్దగా ఉంటారు. అయితే ఎక్స్ ఉండొచ్చు, అయితే వై ఉండొచ్చు, అయితే జెడ్ ఉండొచ్చు. ఇప్పుడు దాన్ని మీరు ఎలా ప్రూవ్ చేస్తారంటే ఫస్ట్ ఎక్స్‌ని పట్టుకొని వైతోని కంపేర్ చేయాలి. అంటే ఎక్స్‌లో ఉన్న వాల్యూని వైతోని కంపేర్ చేయాలి. అప్పుడు అనుకోండి ఎక్స్ అనేది పెద్దదొచ్చిందనుకో. ఓకే. రైట్. ఇప్పుడు చూడండి ఈ ఎగ్జాంపుల్. ఎక్స్‌లో ఏ ఎగ్జాంపుల్ తీసుకుందాం ఈ మూడిట్లో? ఈ ఎగ్జాంపుల్ ఉంది ఒకటి, ఇదొక ఎగ్జాంపుల్ ఉంది. ఈ 3 వాల్యూస్ ఉన్నాయి. ఈ మూడిట్లో ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. సపోజ్ ఇది తీసుకుందాం మనం ఇప్పుడు. ఎక్స్‌లో ఏముంది? 120 రాసుకో ఇక్కడ. ఎక్స్‌లో 120 ఉంది. రైట్. నెక్స్ట్ వైలో ఏముంది? 67 చెప్పు. 120 గ్రేటర్ దెన్ 67 కరెక్టేనా కాదా? కరెక్ట్. కరెక్ట్ అయితే నేనేమంటున్నా? గో టు స్టెప్ నంబర్ 4 అంటే మనం స్టెప్ 3ని స్కిప్ చేసేస్తున్నాం. నేను డైరెక్ట్ చెప్తున్నా. ఇది గనుక కరెక్ట్ అయితే నువ్వు డైరెక్ట్ స్టెప్ 4కి వెళ్ళిపో అని. డైరెక్ట్ స్టెప్ 4 కిందికి రా. ఓకే. డైరెక్ట్ ఏం చేస్తున్నాం మనం స్టెప్ 4కి వచ్చేస్తున్నాం. స్టెప్ 4కి రా. ఇప్పుడు అంటే మీనింగ్ ఏంది? ఎక్స్ వైలో ఎవరు పెద్ద? ఎక్స్. తో నువ్వు డైరెక్ట్ ఏమన్నావు? స్టెప్ 4కి వెళ్ళిపోను. ఇప్పుడు ఎక్స్‌ని ఎవరితో కంపేర్ చేయాలి? ఆల్రెడీ ఎక్స్ వైలో ఎక్స్ పెద్ద. ఇప్పుడు ఎక్స్‌ని మళ్ళీ జెడ్‌తో కూడా కంపేర్ చేయాలి. అక్కడ ఇప్పుడు ఎక్స్ వాల్యూ ఎంత? 120 రైట్. జెడ్ వాల్యూ పైకెళ్ళి చూడు. జెడ్ వాల్యూ ఏముంది? జెడ్ వాల్యూ ఇగో ఇక్కడ 32 ఇచ్చాను. సో ఇక్కడ రాసుకో 32. ఇక్కడ ఏం రాస్తావు? 32 రాయి. 32. ఇప్పుడు చూడు ఎక్స్ అనేది వై కంటే పెద్ద, ఎక్స్ అనేది జెడ్ కంటే పెద్ద. అంటే మీనింగ్ ఏంది? ఎక్స్ ఈజ్ గ్రేటెస్ట్ అమాంగ్ వై అండ్ జెడ్. ఎక్స్ అనేది వై అండ్ జెడ్ కంటే చాలా పెద్దది అని మీనింగ్. ఓకే. అది ఎప్పుడు ఈ ఎక్స్ పెద్దది వస్తుంది నీకు? ఈ థర్డ్ ఎగ్జాంపుల్ తీసుకుంటే వస్తుంది. అదే మనకు తెలియదు కదా యూజర్ అనేవాడు ఏ నంబర్ తీసుకుంటాడో మనం ఎట్లా గెస్ చేయగలుగుతాం? వాని ఇష్టం వాడు ఒకసారి ఏ వాల్యూ పెద్ద తీస్తాడు అంటే ఎక్స్ వాల్యూ పెద్ద తీస్తాడు, ఒకసారి వై వాల్యూ పెద్ద తీస్తాడు, లేకపోతే జెడ్ వాల్యూ పెద్ద తీస్తాడు మనకు తెలియదు. మనం గెస్ చేయలేము అది. ఇప్పుడు సపోజ్ వాడు ఈ ఎగ్జాంపుల్ తీసుకుని అనుకుందాం. ఈ ఎగ్జాంపుల్ తీసుకుంటూ అంటే ఎక్స్ అనేది 20, వై అనేది 30, జెడ్ అనేది 10 అనుకో. ఇప్పుడు మనం ఈ అల్గారిథం అప్లై చేయాలి. అంటే ఏ వాల్యూ తీసుకున్నా ఈ అల్గారిథం అనేది రన్ కావాలి. సపోజ్ ఎక్స్‌లో ఏముంది? ఎక్స్‌లో ఏముంది ఇక్కడ? ఎక్స్‌లో 20 ఉంది. వైలో ఏముంది? 30 ఉంది. 20 గ్రేటర్ దెన్ 30 కండిషన్ ట్రూవా? ఫాల్సా? ఫాల్స్. అంటే ఈ స్టెప్ ఫాలో అయింది కాబట్టి డైరెక్ట్ మనం నెక్స్ట్ ఏం చేస్తాం? స్టెప్ 3 కోసం. ఇక్కడ ఈ స్టెప్ కరెక్ట్ అవుతే గో టు పోతాం. ఈ స్టెప్ రాంగ్ అయింది కాబట్టి మనం ఏం చేస్తాం? స్టెప్ నుంచి డైరెక్ట్ స్టెప్ 2 అయిపోగానే స్టెప్ 3కి వచ్చినాం. ఇప్పుడు ఏం చేస్తాము? వైని జెడ్‌ని కంపేర్ చేయాలి మనం. ఓకే. వైలో ఏముంది? వై అంటే 30 గ్రేటర్ దెన్ నెక్స్ట్ జెడ్ అంటే ఏముంది? 10 30 గ్రేటర్ దెన్ 10 అంటే మీనింగ్ ఏంది? వై ఈజ్ గ్రేటర్ కరెక్టే కదా! ఆల్రెడీ 20 చిన్నది. 10 చిన్నది. పెద్దది ఎవరు? 30 అంటే ఎవరు ఇక్కడ? వై. కరెక్టే కదా! నీకు ఆన్సర్ వచ్చింది. ఈ 3 నంబర్‌లో వై గ్రేటర్ అంటుంది ఈ అల్గారిథం. సో ఇది కరెక్ట్. ఓకే. సపోజ్ ఇప్పుడు ఈ సినారియో తీసుకుందాం. ఓకే. ఈ సినారియోలో ఫస్ట్ ఏలో ఏముంది? ఇది ఎక్స్, ఇది వై, ఇది జెడ్. ఎక్స్‌లో ఏముంది? 30 ఓకే. అండ్ వైలో ఏముంది? 50. ఇప్పుడు కంపేర్ చేయి. 30 గ్రేటర్ దెన్ 50 కండిషన్ ట్రూ కదా! ఈ కండిషన్ ట్రూ అయితే గో టు స్టెప్ నంబర్ 4 కిందికి రావాలి. స్టెప్ నంబర్ 4 ఇప్పుడు సి వాల్యూ ఏముంది చూసుకోండి. సి వాల్యూ కూడా చూసుకోవాలి ఇక్కడ. సి వాల్యూ 90 ఉంది. ఓకే. అది గుర్తుపెట్టుకోండి అంతే. ఓకే. ఇప్పుడు ఎక్స్‌కి సారీ ఏమిచ్చాను నేను ఇక్కడ? మళ్ళీ సారీ ఎక్స్ వాల్యూ ఎంత? 30 ఎక్స్ వాల్యూ 30, వై వాల్యూ 50. సో కండిషన్ ట్రూవా? ఫాల్సా? ఫాల్స్ అంటే ఈ 30, 50 కంటే పెద్దది కాదు అని మీనింగ్. అంటే ఎక్స్ పెద్దది కాదు వై కంటే అని మీనింగ్. అప్పుడు డైరెక్ట్ మళ్ళీ నెక్స్ట్ స్టెప్‌కి రా. ఇప్పుడు ఇక్కడ వైని జెడ్‌ని కంపేర్ చేయి. వైలో ఏముంది? 50. వైలో ఏముంది? 50 గ్రేటర్ దెన్ జెడ్‌లో ఏముంది? 90. కండిషన్ ట్రూవా? ఫాల్సా? ఫాల్స్. అంటే ఇక్కడ ఎక్స్ పెద్దది కాదని చెప్తున్నావు. ఇక్కడ వై పెద్దది కాదు అంటున్నావు. ఎక్స్ పెద్దది కాదు, వై పెద్దది కాదు అన్నప్పుడు ఎవరు పెద్ద మిగిలిన వాళ్ళు? ఉన్నరే ముగ్గురు. ఫస్ట్ వాడు పెద్దోడు కాదన్నప్పుడు, సెకండ్ వాడు పెద్దోడు కానప్పుడు మిగిలిన వాడు ఎవడు ఇక్కడ? జెడ్. ఆటోమేటిక్‌గా లాస్ట్‌కి ఏమొస్తది నీకు? లాస్ట్‌కి ఏమొస్తది? ఏది పెద్దది కానప్పుడు లాస్ట్‌కి పెద్దది అయ్యేది
జెడ్. సో ఇది మనకు అల్గారిథం యొక్క మీనింగ్. ఓకే. సో అర్థమైంది కదా అల్గారిథం ఎలా రాయాలో. ప్రతి అల్గారిథంలో 4 పాయింట్స్ కంపల్సరీ ఫాలో చేయాలి. నేమ్ ఆఫ్ ద అల్గారిథం, స్టెప్ నంబర్ అండ్ ఎక్స్‌ప్లనేటరీ కామెంట్ అండ్ ఎండ్. అంతా అల్గారిథం అయిపోయినాక లాస్ట్‌కి మనం ఎండ్ అని రాయాలి. ఎండ్ అని రాస్తే ఏందంటే టర్మినేషన్, అంటే ఇక్కడితో అల్గారిథం కంప్లీట్ అయిపోయింది అని మీనింగ్. ఓకేనా. సో అర్థమైంది కదా. మళ్ళీ ఒకసారి చూసుకోండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ యాజ్ వెల్ యాజ్ ప్లీజ్ లైక్ అండ్ కామెంట్. ఓకే. మీకు ఎలా ఈ ఎక్స్ప్లెనేషన్ ఎలా అనిపించిందో జస్ట్ దాన్ని మీ కామెంట్ రూపంలో తెలియజేయండి. సో దాన్ని బట్టి మనం నెక్స్ట్ ఏం చేంజెస్ చేయాలి మన వీడియోలో అనేది అర్థమవుతుంది. ఓకే. సో మీకు ఎంత వరకు అర్థమైంది అనేది మనకు కూడా క్లారిటీ కావాలి కాబట్టి కంపల్సరీగా కామెంట్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. చెప్పాను కదా మీ సి లాంగ్వేజ్లో భయపడేది అవసరం లేదు. నేను రఘు సార్ ఉన్నాను. మీకు ఎగ్జామ్స్లో ఏ ప్రాబ్లం వచ్చినా ఏమున్నా నాకు మన టెలిగ్రామ్ ఛానల్లో కానీ యూట్యూబ్ ఛానల్లో కామెంట్ పెట్టండి. మీకు దానికి కంప్లీట్‌గా సి లాంగ్వేజ్ ఇక ఫ్యూచర్‌లో ఏ సబ్జెక్ట్ అయినా సరే దానికి సంబంధించిన ఎక్స్‌ప్లనేషన్ వీడియోస్ అనేది అప్‌లోడ్ చేయడం అనేది జరుగుతుంది. ఓకేనా? సో, థాంక్ యూ. సో, వి విల్ బి డిస్కసింగ్ ఫర్దర్ టాపిక్స్ ఇన్ ద నెక్స్ట్ కమింగ్ వీడియో. ఓకే. నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. కంపల్సరీ ప్రాక్టీస్ చేయండి. చెప్పాను కదా ఈ నోట్స్ ఆల్రెడీ అవైలబుల్ ఉంది. ఎవరైతే మన గూగుల్ పే గాని, ఫోన్‌పే గాని ₹30 అనేది టెలిగ్రామ్ ఛానెల్‌లో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంది. సో, ఎవరైతే పే చేస్తారో వాళ్ళకి ఆ మెటీరియల్ అనేది సెండ్ చేయడం అనేది జరుగుతుంది.